వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు నార్మల్గా ఉండలేరు. మీ మీద మీకే అనుమానం వస్తుంది. జాగ్రత్త. ఈ ప్రపంచంలో మనకి ఏదైతే కనిపిస్తుందో మనం దానిని నమ్ముతాం. ఏదైతే కనిపించదో దానిని క్వశ్చన్ చేస్తాం. అలా అడిగిన క్వశ్చన్స్కి కొన్ని వాటికి ఆన్సర్స్ దొరుకుతాయి, ఇంకొన్ని వాటికి ఆన్సర్స్ దొరకవు. కానీ ఒక దాని గురించి క్వశ్చన్ అడగడం కాదు కదా, దాని గురించి ఆలోచించినా కూడా మనకు ఒక శాపం లాగా అంటుకుంటుంది. అదే చేతబడి. నేను బిలీవ్ చేసే ఇస్లాం దగ్గర నుంచి క్రిస్టియానిటీ అండ్ హిందూయిజం వరకు ప్రతి ఒక్క పవిత్ర గ్రంథాలలో బ్లాక్ మ్యాజిక్ ఆర్ చేతబడి గురించి మెన్షన్ చేసి ఉంది. ఎలా అయితే ఉదయం వెలుతురు కనిపిస్తుందో అలానే రాత్రి చీకటి కూడా ఉంది. ఈ ప్రపంచంలో దేవుని అద్భుతాలు ఎలా అయితే కనిపిస్తాయో అలానే రాక్షస శాపాలు కూడా కనిపిస్తాయి. మనుషుల్లో ఉండే జాలి, దయ, కరుణ ఎలా అయితే ఉంటాయో అలానే కోపం, కుళ్ళు, అసూయలు కూడా వాటికంటే ఎక్కువగా ఉంటాయి. ఈ నెగిటివ్ ఫీలింగ్స్ ని చూపించాలని ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది, కానీ వాళ్ళలో ఉండే పాజిటివిటీ దానిని ఆపేస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ నెగిటివిటీ పాజిటివిటీని దాటేస్తుందో అప్పుడు తనకు తెలియకుండానే అతను బ్లాక్ మ్యాజిక్ వైపు వెళ్ళిపోతాడు. మన చుట్టూ ఉన్న ప్రపంచం మనం ఎప్పుడు ఊహించిన విధంగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏఐ. కానీ మనం ఏఐని సరిగ్గా వాడుతున్నామా? దీనికి ఆన్సర్ నో అనే చెప్పాలి. అందుకే నేను మిమ్మల్ని 2 రోజులు ఎక్స్క్లూజివ్ గా లైవ్ లో జరగబోయే ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేస్తున్నా. ఈ వీకెండ్ సాటర్డే అండ్ సండే మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 7 PM వరకు జరగబోయే ఈ సెషన్స్ ని మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్తున్నానంటే యూజువల్లీ ఆ సెషన్స్ 10,000 రూపీస్ కాస్ట్ అవుతుంది, కానీ ఆ 2 days ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదంతా అవుట్ స్కిల్ వల్ల పాసిబుల్ అయింది. అవుట్ స్కిల్ ఎవరంటే వరల్డ్స్ ఫస్ట్ ఏఐ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. ఈ 16.5 సెషన్ లో 10+ ఏఐ టూల్స్ ఏవైతే ఇండస్ట్రీని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాయో వాటిని యూస్ చేసి మీకు ఓన్ గా ఏ టూల్ కిట్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఆటోమేషన్ ఎలా వర్క్ అవుతుంది, ఒక్క కోడ్ రాయకుండా డేటాని ఎలా అనలైజ్ చేయాలో కూడా మనం నేర్చుకోవచ్చు. ఏఐ ఏజెన్సీని క్రియేట్ చేసి మీరు వర్క్ చేస్తున్న ఇండస్ట్రీలో అడ్వాన్స్ అవ్వచ్చు. ఇప్పటిదాకా 1 lakh ప్రొఫెషనల్స్ 40+ కంట్రీస్ నుంచి ఈ సెషన్స్ అటెండ్ అయ్యారు. మీరు ఏ ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఈ సెషన్స్ మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి. సీట్స్ చాలా త్వరగా ఫిల్ అవుతున్నాయి. నేను డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ కెరియర్ ని ఫ్యూచర్ ప్రూఫ్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆపర్చునిటీస్ ప్రతిసారి రావు, వచ్చినప్పుడు మాత్రమే వాటిని యూస్ చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో ఒక టైంలో ఏదో ఒక సందర్భంలో వాళ్ళపైన చేతబడి జరిగిందని చెప్పే ఉంటారు. కొంతమంది వేరే వాళ్ళు సక్సెస్ ని, పేరుని, డబ్బుని సంపాదిస్తుంటే చూస్తూ తట్టుకోలేరు. ఎలా అయినా సరే వాళ్ళ పతనాన్ని కోరుకుంటారు. ఇలా బయట వాళ్ళకంటే మన ఇంట్లో వాళ్ళు, చుట్టాలు అండ్ మనం అందరికంటే ఎక్కువగా నమ్మే మన ఫ్రెండ్సే ఈ నెగిటివ్ ఎనర్జీస్ ని మన మీద పంపించి మనం పతనం అవుతుంటే చూసి నవ్వుకుంటారు. చేతబడిలో మొత్తం 3 మెథడ్స్ ఉంటాయి. ఒక్కో మెథడ్ యూస్ చేసి ఒక్కో విషయాన్ని అచీవ్ చేయొచ్చు. అందులో మొదటిది బంధన్ క్రియ. మోస్ట్ ఆఫ్ ద టైం ఇది రిలేషన్షిప్స్ ని నాశనం చేయడానికి చేసే ఒక ప్రక్రియ. ఒకవేళ మీరు ఎవరైనా భార్యాభర్తల్ని, ప్రేమించుకునే వాళ్ళని ఆర్ ఈవెన్ బిజినెస్ పార్ట్నర్స్ ని కూడా విడగొట్టాలి అనుకుంటే ఈ ప్రక్రియను యూస్ చేసి అది సాధించగలరు. దీని తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా అయిపోతుంది అంటే స్టార్టింగ్లో చిన్నగా గొడవలు పడతారు, తిట్టుకుంటారు, కానీ టైం పెరిగే కొద్దీ వాళ్ళు ఒకరినొకరిని ద్వేషించుకోవడం మొదలు పెడతారు. వాళ్ళ ముఖాలు చూసుకోవడం కూడా అరిష్టంగా ఫీల్ అవుతారు. ఫైనల్లీ విడిపోతారు. ఆ తర్వాత ఎంత ట్రై చేసినా కూడా వేరే వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేరు. ఎలాంటి బిజినెస్ ఆర్ జాబ్ తెచ్చుకుందామని మెరిట్లో ట్రై చేసినా కూడా అది సక్సెస్ అవ్వదు. మెల్లమెల్లగా వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. వశీకరణ క్రియ.
ఒకవేళ మీరు ఈ ప్రక్రియని వేరే వాళ్ళపైన ప్రయత్నిస్తే వాళ్ళ మాటల్ని, వాళ్ళ యాక్షన్స్ని అండ్ వాళ్ళ సౌల్ మొత్తాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. దీని మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఎవరి మీద అయితే ఇదంతా జరుగుతుందో వాళ్ళు అసలు వీళ్ళపైన ఇదంతా చేస్తున్నారని గమనించలేరు కూడా. ఆ పర్సన్ మీకు ఎంతగా అట్రాక్ట్ అయిపోతారంటే సమ్ ఎక్స్టర్నల్ పర్సన్ వచ్చి వీళ్ళు మీ పైన ఇలా చేస్తున్నారని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు నమ్మరు. మీ పైన అంతగా ప్రేమ పెరిగిపోతుంది, మీరే వాళ్ళని రక్షించగలరు అని ఫీల్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రీడమ్ని, పద్ధతుల్ని అన్నీ మార్చేయచ్చు. ఇలా మెల్లమెల్లగా మీరేం చెప్తే అది చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పర్సన్ని చంపమని చెప్తే సెకండ్ థాట్ ఏమీ లేకుండా చంపేస్తారు. అంతెందుకు వాళ్ళని వాళ్ళు చంపుకోమని చెప్పినా కూడా అది కూడా చేసేస్తారు. ఆ మనిషి బాడీ బతుకున్నా కూడా అతని ఆత్మ చచ్చిపోతుంది. కానీ ఇది అచీవ్ చేయడం చాలా కష్టం. ఎవరి మీద అయితే ఇదంతా చెయ్యాలో వాళ్ళ సోల్ అనేది చాలా వీక్ అయి ఉండాలి. అతను దేవుడిని ఎంత తక్కువగా నమ్మితే అంతే ఈజీగా ఈ మెథడ్ని ప్రయోగించవచ్చు. మారణ క్రియ. ఇది చేతబడిలో అత్యంత భయంకరమైన ప్రక్రియ. ముందు చెప్పిన క్రియలో ఒక అతన్ని కంట్రోల్ చేయటం లేకపోతే అతని రిలేషన్స్ని బ్రేక్ చేయటం లాంటివి అచీవ్ చేయొచ్చు. కానీ ఈ మారణ క్రియలో అతనికి మిగిలేది విధ్వంసం. ఇందులో ఒక పెద్ద పూజ జరుగుతుంది. ఎవరైతే అఘోర తాంత్రికుడు ఈ పూజను చేస్తున్నారో వాళ్ళు మన టార్గెట్ పర్సన్ యొక్క హెయిర్ కానీ, అతను నడిచిన మట్టిని కానీ, అతని రక్తపు చుక్కని కానీ, లేకపోతే అతని ఫోటోని యూజ్ చేసిన మంత్రాలు చదువుతూ అతని ఆత్మని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక్కసారైనా ఆ కనెక్షన్ ఏర్పడితే అతని పతనం స్టార్ట్ అయిపోతుంది. ముందు కొన్ని రోజులు నిద్ర రాదు, ఎవరో అతన్ని ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేయలేనంత పెయిన్ వస్తుంది. మెల్లమెల్లగా అతని మైండ్ వేరు థింగ్స్ ని హెలూజినేట్ చేస్తూ ఉంటది. విపరీతమైన కోపం రావటం వల్ల అందరి మీద అరిచేస్తూ ఉంటారు. ఫైనల్లీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అతని సోల్ వీక్ అయిపోతుంది. బతకడమే ఒక శాపం లాగా మారిపోతుంది. లాస్ట్ లో చీకటి ఒకటే అతనికి దారి చూపే మార్గంలాగా కనిపిస్తుంది. ఎవరైతే తాంత్రికులు ఉంటారో ఆ టార్గెట్ పర్సన్ యొక్క సోల్ని ఒక బొమ్మతో కనెక్ట్ చేసేస్తారు. ఇప్పుడు ఆ బొమ్మతో ఏం చేసినా కూడా దాని రియాక్షన్ ఆ పర్సన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక సూదిని తీసుకుని ఆ బొమ్మని పొడిచారంటే ఆ పర్సన్కి ఒక కత్తితో పొడిచినంత పెయిన్ వస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత కూడా రిపోర్ట్స్లో ఏమీ రాకపోవటం వల్ల అతనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వలేరు. ఆ బొమ్మ యొక్క కాళ్ళు చేతుల్ని విరిచేస్తే దాని డైరెక్ట్ ఎఫెక్ట్ ఆ పర్సన్ మీద పడుతుంది. ఈ మారణ క్రియ అంత డేంజరస్ అంటే ఒకవేళ ఈ పూజ చేసే టైంలో ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ తాంత్రికుడిని లేకపోతే ఎవరైతే ఈ పూజ చేస్తున్నారో వాళ్ళపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది జస్ట్ చేతబడిలో ఒక మెథడ్ మాత్రమే కాదు, అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అని కూడా అంటారు. ఇప్పుడు ఒకవేళ మన మీద బ్లాక్ మ్యాజిక్ జరుగుంటే దాన్ని ఏ విధంగా గుర్తించాలి? ఈ క్వశ్చన్కి ఆన్సరే ఇప్పుడు నేను చెప్పే 5 సిమ్టమ్స్. ఇందులో కొన్ని రియల్గా నా లైఫ్లో జరుగుతున్నాయి. మనం చదువుకుంటున్నా, వర్క్ చేస్తున్నా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎవరో మనల్ని చూస్తున్నట్టు, ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ మూమెంట్లో కూడా నేను అది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నా. నేను అట్ ప్రెసెంట్ 2 ఫ్లోర్ హౌస్లో ఉంటున్నాను. అయితే ఇంట్లో పైకెక్కే మెట్లు అనేవి ఇంటి లోపలే ఉంటాయి. నా రూమ్ 2nd ఫ్లోర్లో ఉండటం వల్ల ప్రతి చిన్న వస్తువు కావాలన్నా లేకపోతే ఫుడ్ తినాలన్నా కూడా నేను ప్రతిసారి కిందకి వెళ్ళి రావాలి. ఈ ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ నెలంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఆ నెల గడిచిందో ఆ తర్వాత నేను నా రూమ్లో ఉన్నప్పుడు కింద నుంచి మిగతా రూమ్స్ లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు సాదిక్ అని పిలిచేవారు. కానీ కిందకి వెళ్ళి చూస్తే ఎవరు ఉండేవారు కాదు. డోర్స్ అన్ని లాక్ చేసేసి లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఉండేవి. నాకు భయమేసి పరిగెట్టుకుని రూమ్ లోకి వచ్చేసేవాడిని. కానీ దాన్ని నెక్స్ట్ డే వాళ్ళని అడిగినప్పుడు మేము అసలు పిలవలేదని చెప్పేవారు. కానీ నాకు బాగా గుర్తుంది, అది వాళ్ళ వాయిసే. వాళ్ళు కాకపోతే ఎవరు పిలుస్తారు? అప్పటి నుంచి ఏం చేసినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరో నన్ను ఫాలో చేస్తున్నట్టు అనిపించేది. ఇలా ఎందుకు అనిపిస్తుందని రీసెర్చ్ చేస్తున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఇది చేతబడి జరిగిన వాళ్ళలో ఉండే ఒక సిమ్టమ్. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక వియర్డ్ భయం నాలో అయితే ఉంది. ఈ సిమ్టమ్ లాస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే ఏదో ఒక ఈవిల్ ఎంటిటీ మనతో ఉన్నట్టు, మన భుజాల మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది. సడన్గా మన భుజాలు బరువెక్కేస్తాయి. ఎందుకో అర్థం కాదు. మనం బెడ్ మీద పడుకున్నప్పుడు మన పక్కనే ఎవరో పడుకున్నట్టు అనిపిస్తుంది. కానీ పక్కకు చూస్తే ఎవ్వరూ ఉండరు. చేతబడి ఆర్ బ్లాక్ మ్యాజిక్ జరిగిన వాళ్ళలో బేసిక్గా ఉండే సిమ్టమ్ ఏంటంటే
మెమరీ లాస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకరితో ఒక టాపిక్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే అవతల వాళ్ళు వేరే దాని గురించి మాట్లాడినప్పుడు సడన్లీ మీరు అప్పటిదాకా దేని గురించి మాట్లాడారో అది మర్చిపోతారు. ఇది నేను లిటరల్లీ ఫ్యూ డేస్ నుంచి నా బిహేవియర్లో అబ్జర్వ్ చేస్తున్నాను. కొంతమందికి అయితే మనుషుల పేర్లు గుర్తుండవు, వాళ్ళు తిరిగిన ఊర్ల పేర్లు, ఇంకొన్నిసార్లు అయితే వాళ్ళు చేస్తున్న పనిని కూడా మర్చిపోతారు. ఒకవేళ మీకు ఈ సిమ్టమ్ ఉంటే మాత్రం దేర్ ఆర్ హై ఛాన్సెస్ మీ మీద బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉండొచ్చు. ఇదే స్టేజ్లో ఒక్కోసారి చాలా ఎక్స్ట్రీమ్గా ఆకలేసేస్తుంది, ఎంత తిన్నా కూడా కడుపు నిండదు. ఇంకొన్నిసార్లు అయితే మార్నింగ్ నుంచి ఏం తినకపోయినా కూడా అస్సలు ఆకలేదు, సడన్గా వెయిట్ గెయిన్ అవ్వటం, మళ్ళీ దాన్ని నెక్స్ట్ డేని ఎక్స్ట్రీమ్గా వెయిట్ లాస్ అవ్వటం ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇది సీరియస్ సిమ్టమ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టయితే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరుంటున్న మీ రూమ్లో ఆర్ మీ ఇంట్లో ఒక సిచ్యువేషన్ ఎలాంటిది వస్తుంది అంటే, వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ గోడ మీద ఉన్న వస్తువులు సడన్గా కింద పడిపోతూ ఉంటాయి. ఒకసారి ఈ వీడియో చూడండి. ఆ రోజు నేను నార్మల్గా ఒక హర్రర్ గేమ్ ఆడుతూ లైవ్ స్ట్రీమ్ చేస్తున్నా. ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. సూపర్ జనరేటర్ నేనే ఆపేస్తాను మళ్ళీ. ఇప్పుడు చెప్పనా ఏమైందో? ఇది గోడకు పెట్టండి రా, మేకులు పెట్టి మరీ కొట్టా. అసలు అసలు పడదరా ఇది, ఎప్పుడు సడన్గా కింద పడిపోయింది ఇది. అది అసలు కింద పడే ఛాన్సే లేదు, ఎందుకంటే నేను గోడకి ఫిట్ అయ్యేలాగా గట్టిగా ఫిక్స్ చేశాను. అయినా కూడా అది కిందకి ఎలా పడిందో నాకు అర్థం కాలేదు. ఒకరోజు నేను నార్మల్గా పడుకుంటున్నా, టైం అరౌండ్ 3 o'clock అనుకుంటా. ఆ టైంలో బాత్రూంలో ఏదో కింద పడినట్టు సౌండ్ వినిపించింది. సరే అని లేచి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేద్దాం అనుకున్నా, బట్ ఆ టైంలో నాకు ఈవిల్ ఎంటిటీ అలాంటి థాట్ ఏం రాలేదు. ఎప్పుడైతే బాత్రూమ్ డోర్ ఓపెన్ చేశానో లేదో నా టూత్ బ్రష్ షాంపూ ఇవన్నీ కింద పడిపోయి ఉన్నాయి. ఆ మూమెంట్లో నా రూమ్లో నేను కాకుండా ఎవరో ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ చేశాను నేను. సేమ్ నాలాగే మీరు కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒక మూమెంట్లో ఇలానే ఫీల్ అయితే మాత్రం మన ఇద్దరికి బ్లాక్ మ్యాజిక్ జరిగే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. దీని ఎక్స్ట్రీమ్ స్టేజ్లో ఏమవుతుందంటే, అప్పటిదాకా ఏదో ఉంది అని ఎక్స్పీరియన్స్ చేసిన మీకు ఆ నెగిటివ్ స్పిరిట్స్ కనిపించడం మొదలు పెడతాయి. మీతో మాట్లాడుతున్నట్టు, మిమ్మల్ని గైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రతి మనిషి పడుకున్నప్పుడు ఏదో ఒక కళ వస్తుంది, ఇట్స్ వెరీ నార్మల్. దానికి బ్లాక్ మ్యాజిక్కి ఎటువంటి సంబంధం లేదు. కానీ నేను ఇప్పుడు చెప్పే కళలు మీకు వస్తుంటే మాత్రం నార్మల్గా తీసుకోకండి. మీ కళలో పాములు, తేళ్ళు, ఇంకేమైనా పాయిజనస్ యానిమల్స్ కనిపిస్తే మాత్రం బీ కేర్ఫుల్. కొంతమందికి ఒక పాము వాళ్ళని తింటున్నట్టు, లేకపోతే వాళ్ళని కాటేసి వాళ్ళ ముందు నిల్చొని నవ్వుతున్నట్టు ఎక్స్పీరియన్స్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఇలానే కాదు, బట్ సిమిలర్ వేలోనే 2 days బ్యాకే నాకు పాములు కళ్ళలోకి వచ్చాయి. దట్ వాజ్ చాలా భయంకరమైన కళ అది. నార్మల్ పర్సన్స్కి వాళ్ళకి వచ్చిన డ్రీమ్స్ అనేవి అంతగా గుర్తుండవు, బట్ బ్లాక్ మ్యాజిక్ జరిగిన వ్యక్తులకి వాళ్ళ డ్రీమ్స్ అనేవి క్లియర్గా గుర్తుంటాయి. ఈ డ్రీమ్స్లోనే ఇంకొక టైప్ సెక్షువల్ డ్రీమ్స్. మీ కళలో ఏదో ఒక ఈవిల్ ఎంటిటీ లేకపోతే ఈవిల్ మనిషి మీతో సెక్స్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు ఎంత వద్దనుకున్నా కూడా ఫైనల్లీ చేసేస్తారు. ఇలా డ్రీమ్ రావడం కూడా నెగిటివ్ సైన్ కాదు, కానీ ఏదైతే డ్రీమ్లో మీరు సెక్స్ చేస్తూ రియల్ లైఫ్లో ఎజెక్షన్ జరిగిందంటే మాత్రం మీ మీద ఖచ్చితంగా బ్లాక్ మ్యాజిక్ జరిగింది. అదే అమ్మాయిలకైతే ఎవరో వాళ్ళని బలవంతంగా చేస్తున్నట్టు డ్రీమ్స్ వస్తాయి. ఇనిషియల్లీ ఒకళ్ళే ఉంటారు, కానీ టైం పెరిగే కొద్దీ చాలా మంది మిమ్మల్ని అత్యాచారం చేయడానికి ట్రై చేస్తారు. మీరెంత ఆపుదాం అనుకున్నా కూడా ఆపలేరు. అమ్మాయిలకి ఫైనల్ స్టేజ్లో ఏమవుతుంది అంటే, అలా అపోజ్ చేస్తూ ఒక టైం ఎలాంటిది వస్తుంది అంటే మీకు కూడా అది ఇష్టం రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఎప్పుడైతే మీరు సరెండర్ అవుతారో దీని మీనింగ్ ఏంటంటే ఈవిల్ ఎంటిటీ మీ సోల్ని లాగేసుకుంది అని. ఈ డ్రీమ్స్లోనే ఇంకొక టైప్, ఎవరైతే మీకు ఇష్టమైన వాళ్ళు చనిపోయారో వాళ్ళు మీ డ్రీమ్స్లోకి రావటం. ఆ కళలో పాజిటివ్ అయితే పర్లేదు, కానీ మిమ్మల్ని చంపుతున్నట్టు ఏదో ఒక ప్లేస్కి తీసుకెళ్ళి హామ్ చేయడానికి ట్రై చేస్తుంటే మాత్రం ఆ కళలో ఉన్నది మీకు ఇష్టమైన వాళ్ళు కాదు, వాళ్ళ వేషంలో ఉన్న ఈవిల్ స్పిరిట్ అని అర్థం. ఇది లాస్ట్ స్టేజ్లో జరుగుతుంది. ఎవరి మీద అయితే చేతబడి జరిగిందో వాళ్ళ పర్సనాలిటీ చేంజ్ అవ్వడం మనం గమనించవచ్చు. అబ్బాయిలు అయితే అమ్మాయిలాగా మాట్లాడడం, అమ్మాయిలు అయితే అబ్బాయిల గొంతుతో మాట్లాడడం, రాత్రంతా నిద్ర ఉండకపోవటం, ఎవరితోనో కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉండటం, గట్టిగా అరవటం, ఎవరితో మాట్లాడుతున్నామని అడిగితే మీ మీదే కోపం చూపించడం చేస్తూ ఉంటారు. కొన్ని కేసెస్లో అయితే వాళ్ళ కళ్ళు పైకి వెళ్ళిపోతాయి, ఎవరో లోపల నుంచి కొడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు చావు గురించి మాట్లాడతారు, చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి, అండ్ గట్టిగా సడన్లీ
ఏడవడం మొదలు పెడతారు. కొన్నిసార్లు వాళ్ళ అద్దంలో చూసుకున్నప్పుడు వాళ్ళు కనిపించరు. ఆ ప్లేస్లో ఎవరో భూతం ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక మూమెంట్లో వాళ్ళ స్కిన్ అంతా మండిపోతున్నట్టు అనిపిస్తుంది. అదే వేరే మూమెంట్లో విపరీతమైన చలి వేసేస్తుంది. ఫైనల్గా ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళు ఇబ్బంది పెట్టుకొని చనిపోతారు. ఈ 5 సింటమ్స్లో 3 అట్ ప్రెసెంట్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. మేబీ నేను దీని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల నాకు అలా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ బాత్రూంలో ఆ వస్తువులు ఎందుకు పడిపోయి ఉన్నాయి, ఎవరో నా పేరుతో ఎందుకు పిలుస్తున్నారు, అండ్ నాకు వచ్చే డ్రీమ్స్కి మీనింగ్ ఏంటి, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రం నాకు దొరకట్లేదు. బ్లాక్ మ్యాజిక్ పార్ట్ 2లో రియల్గా చేతబడి జరిగిన హారిఫైయింగ్ కేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎపిసోడ్ రావాలి అంటే నేను ఈ ఎపిసోడ్కి ఇచ్చే టార్గెట్ 10K లైక్స్. మీరు ఎంత త్వరగా అయితే కంప్లీట్ చేస్తారో అంతే త్వరగా ఆ ఎపిసోడ్ని రిలీజ్ చేస్తాను. అంటిల్ దెన్ చీకట్లు ఉన్నప్పుడు మాత్రం వెనక్కి తిరిగి చూడకండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి కోర్స్ అటెండ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.